హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండము 37వ అధ్యాయం. దయచేసి గమనించండి. ఉదయకాలం ఆదికాండము 37వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. ఏసావు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు ఏసావు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు ఏసావు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ఇలాగూ ధ్యానం చేయటం మన జీవితాలకు ఎంతో మంచిది. మంచి కార్యము మనం చేస్తున్నాం. చూడండి, ఏసావు జీవితం చాలా ప్రాముఖ్యమైన జీవితం. బైబిల్లో ఏసావు యొక్క జీవితం మనకు అనేక పాఠాలు నేర్పిస్తుంది. ఇతడు జీవితాన్ని మనం చూసినప్పుడు మొత్తం 110 సంవత్సరాలు, 17 సంవత్సరాలు తండ్రి యొద్ద ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటే అది శోధన కాలం. అక్కడ ఆయన శోధన తన సహోదరుల ద్వారా అనుభవించాడు. 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవించిన సందర్భాలు కనపడతాయి. ముందు శ్రమలు అనుభవించాడు, తర్వాత శోధన అనుభవించాడు. 30 సంవత్సరాల నుంచి 110 సంవత్సరాల వరకు ఏసావు జీవితము విజయ పదములో జరిగింది. అది విజయకాలము అని కూడా మనం చెప్పవచ్చు. 80 ఏండ్లు ఏసావు విజయవంతమైన జీవితాన్ని నడిపించాడు. అంటే ఆశీర్వాదకరంగా శోధన అనుభవించాడు, శ్రమ అనుభవించాడు, తర్వాత విజయవంతమైన జీవితాన్ని అనుభవించాడు. పాత నిబంధనలో ఏసావును గూర్చి భక్తులు చెప్తారు, ఆయన ఒక నక్షత్రము అని. ఆయన ఒక నక్షత్రము. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ శ్రేష్టమైన సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి, మనం చదువుకున్న ఈ భాగంలో యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరదేశవాసులుగానే ఉన్నారు. కారణం ఏమిటంటే
ఒక మాట రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రిక. మీరు 11వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండిరి. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. పరదేశులుగా ఉండి ఎదురు చూస్తున్నారు అని రాయబడింది. పాత నిబంధన భక్తులందరూ కూడా పరదేశులుగానే ఉన్నారు. పరదేశులమని ఒప్పుకుంటున్నారు. కీర్తనల గ్రంథం మీరు చూడండి, 119వ కీర్తన. కీర్తనల గ్రంథం 119వ కీర్తన మనం ఒకసారి చదువుకుందాం. 119వ కీర్తనలో ఏముంది? 19వ వచనం చదవండి. 119వ కీర్తన 19వ వచనం, 19వ మాట చదువుతున్నాను. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. భక్తులు చెప్తున్నారు. ఈ భక్తుడు అంటున్నాడు, కీర్తనాకారుడు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. మనందరము పరదేశులమై ఉన్నాము అంటున్నాడు. మీరు 54వ మాట కూడా చదువుదాం. అక్కడే అదే అధ్యాయంలో 54వ మాటలో మనం చూస్తే, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అంటాడు. యాత్రికుడనైన నేను, భక్తులందరూ ఇక్కడ ఏది స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి వారు ప్రయత్నించలేదు. వారందరూ యాత్రికులుగా, మేము పరదేశులం, ఇక్కడ ఈ దేశం మాది కాదు, ఈ భూమి మీద మనం శాశ్వతం కాదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ విషయాలు మీకు గుర్తుంటే పరదేశ ప్రయాణములో మీరు సాగిపోతారు. మనం ప్రయాణికులం, యాత్రికులం. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేనే లేదు. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం ఒకసారి చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుదాం. 29వ అధ్యాయము 15వ వచనంలో ఏముంది? నేను చదువుతున్నాను, చూడండి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా నివాస కాలము నేడంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. చూసారా? ఈ భూమి మీద ఉన్న ఈ నివాసము అస్థిరము, స్థిరమైన వాడు ఒక్కడు కూడా లేడు. ఈ ఉదయకాలం గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్థిరమైన వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఇదేమంటున్నాడు చూడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మీ మైకులు కట్టేయాలి. సంధ్యా మైక్ కట్టే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ భూమి మనకు శాశ్వతమా? మరి శాశ్వతమైనట్టుగా ఈ భూమి మీద నీవు ఈ భూ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నావు. ఇది శాశ్వతమైనది కాదు కదా. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇంకొక మాట చూద్దాం. లేవియా కాండము 25వ అధ్యాయము 23వ వచనం చూడండి. లేవియా కాండము 25వ అధ్యాయము
25వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను నేను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. 25వ అధ్యాయం, ఓకే, 23వ వచనం. భూమిని శాశ్వత విక్రము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. భూమిని శాశ్వత విక్రము చేయకూడదు. మా సంధ్య మైక్ కట్టేయాలి. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాడు. ఈ భూమి నాదయ్యా, ఈ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, మీరు పరదేశులు. అందుకనే పరదేశులమో ప్రియులారా, మన పురమిది కాదెప్పుడు. పాత నిబంధన భక్తులు వారు పరదేశులుగానే జీవించారు, పరదేశులుగానే ఉన్నారు. కనుక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నీవి లోకము నీకు శాశ్వతం అనుకుంటున్నావా? కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర కార్యాలను చూడండి విసర్జించి జీవించాలి. ఆత్మకు విరోధముగా పోరాడు శరీర కార్యములను. మీ శరీర కార్యములు నీ ఆత్మకు విరోధంగా పనిచేస్తున్నాయి, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. పేతురు రాసిన మొదటి పత్రికలోనికి రండి, 2వ అధ్యాయము చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయంలో మీరు 11వ వచనాన్ని చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులైనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర కార్యములను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చూడండి, ప్రభునందు ప్రియులరా, పేతురు భక్తుడు రాస్తున్నాడు, క్రొత్త నిబంధన సంఘానికి రాస్తున్నాడు. చూడండి, మనము పరదేశులము. నేటి దినాల్లో దేవుని పిల్లలు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర కార్యములను విసర్జించండి, శరీర సంబంధమైన వాటిని విసర్జించండి. ప్రతి విషయములో దేవుడు పాపం మీద గురిపెట్టి మనకు బోధ చేస్తూ ఉంటాడు. వాక్యమంతా పాపాన్ని హెచ్చరిస్తూ ఉంటుంది. పాపము మనిషిని పతనం చేసేది. పాపం నిన్ను పరలోక రాజ్యంలోనికి ప్రవేశించకుండా నిన్ను నాశన కూపానికి తీసుకెళ్లేది పాపము. నీ భక్తిని పాడు చేయటానికి సాతానుడు పాపాన్ని నీలోకి తీసుకొస్తాడు, ప్రేరేపిస్తాడు. అనేక రకాల కార్యాలను నీ హృదయంలో పెడతాడు. నీ శరీరాన్ని వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ శరీరాన్ని కోరికలతో నింపుతాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోకస్తులు పాపము కోసం పరిగెడతారు, కానీ దేవుని పిల్లలు పాపం కోసం పరిగెత్తనవసరం లేదు. పాపమే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అందుకని పాపాన్ని జయించే ఆ శక్తి దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పాపమును జయించగలిగిన మనస్సు నీకుందా? పాపములోనే తృప్తి చెందాలనుకుంటున్నావా? అయితే నీకు నరకమే గతి, నాశన కూపమే. అన్యజనుల ఎదుట దేవుని పేరు చెప్తున్న మనము చూడండి, మీరు సంఘాలకు వెళ్తున్నారు కదా, చాలామంది వెళ్తారు. అంటే అందరూ వెళ్తాం, క్రైస్తవులు అనేవాళ్ళు ఏదో ఒక సంఘానికి వెళ్తాం. సంఘానికి వెళుతూ ప్రార్థన చేస్తూ నీ బ్రతుకు పాపములో ఉందనుకోండి, నువ్వు అన్యజనులకు ఏం నేర్పిస్తున్నావు? అన్యజనులు నిన్ను చూసి ఏమంటారు? అన్యజనులే కాదండి, సంఘములో ఉన్నవారు ఏమంటారు నిన్ను? నీ పాపాన్ని గురించి నీకు చెప్పలేకపోవచ్చు వారు, ఎందుకంటే లోకంలో ఉన్నావు కనుక. ఒకవేళ ఇది తప్పు, నువ్వు మార్చుకో అంటే నువ్వేమంటావు? ఎదురు తిరుగుతావు. నీ సంగతి నువ్వు చూసుకో. మీ అమ్మ సంగతి ఏంటి? మీ నాన్న సంగతి ఏంటి? మీ అక్క సంగతి ఏంటి? నీ కూతురు సంగతి ఏంటి? నీ వాళ్ళ సంగతి ఏంటి? నా సంగతి చెప్తావు నువ్వని ఎక్కడి నుంచో ఎత్తుకొస్తావు. అందుకని నీతో ఏమి చెప్పలేరు. బయట వాళ్ళు చెప్పలేరు, ఇంట్లో వాళ్ళు చెప్పలేరు. ఇక్కడ అంటాడు, ఇక్కడ ఏమంటాడు? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి, మీ మారిన జీవితాన్ని చూసి, మీ మంచి ప్రవర్తనను చూసి, చూడండి, మీ మంచి ప్రవర్తనను చూసి వారు దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా మీరు బ్రతకండి, మీరు జీవించండి. నా ప్రియ దేవుని సంగమా, ప్రియ బిడ్డలారా, వాక్యం వింటున్న వారులారా, మీరు జాగ్రత్త పడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఏముంది అక్కడ? నేను చెప్తున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించే వారితో తండ్రి ప్రేమ ఉండదు. లోకాన్ని ప్రేమిస్తూ పాపములో బ్రతుకుతున్న వారికి దేవుని ప్రేమ దొరకదు. మరి మేము బాగానే ఉన్నాం గయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు అన్నీ ఇస్తున్నాడు, అది సాతాను ప్రేమ దొరుకుద్ది నీకు. నువ్వు సాతాను మనిషివి, అర్థమైందా? సాతాను సంబంధమైన వ్యక్తిగా ఉంటావు నువ్వు మహిమపరిచేది సాతాన్ని. చూడండి, ఇక్కడ అంటాడు 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశయు గతించిపోవు. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట కూడా చదువుకుందామా? దేవుని వాక్యము గమనిద్దాం. కనుక మన పైనున్న దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకొనక మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక పరసంబంధమైన వాటి అందే మనసు పెట్టుకోమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన పౌరస్థితి ఎక్కడుంది? ఈ లోకంలో మనం పరదేశులం కదా, మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఎక్కడుంది మరి? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా రాశాడండి.
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు పాపములో నుండి బయటకు వచ్చి ఉంటే, భూ సంబంధమైన జీవితం నుంచి మీరు లేపబడి ఉంటే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని కాదు. భూమిని చూడండి, మనుషులు ఎలా ఉన్నారంటే అంత భూ సంబంధమైన వాటి కోసమే ప్రయాసపడుతున్నారు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని మీద ఎంత ఆలోచన ఉంది? భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నారు? ఏమండి, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు, పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారు? యేసుక్రీస్తున్నారు, తండ్రి కుడిపార్శ్వమునున్నాడు. కనుక దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మనం ఈ లోకం వాళ్ళం కాదు కనుక. 5వ వచనం చూడండి, కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా మీ అవయవాలు, భూమి మీద ఉన్న అవయవాలు మనం ఆదివారం నాడు, అంటే నిన్న ఆదివారం నాడు కూడా ఈ విషయాలు మనం చాలా చెప్పుకున్నాం. మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలి కానీ దుర్నీతికి సాధనాలుగా ఉండకూడదు. పరిశుద్ధతకు సాధనాలుగా ఉండాలి కానీ అపవిత్రమైన స్థితికి సాధనాలుగా ఉండకూడదు. చూడండి ఏమంటాడు, జారత్వమును, అపవిత్రతను, కామ తురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. డబ్బు 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 డబ్బు, ధనాపేక్ష. ఏమండి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? జారత్వము, అపవిత్రతను, కామకత్వమును. ఈరోజు ముసలి వాళ్ళైనా కామాన్ని విడిచిపెట్టట్లేదు. వారి కోరికలు, శరీర ఇచ్చలు, కామం, వారి చూపులో కామం, వారి మాటల్లో కామం. చూడండి చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. జారత్వానికి లోబడిపోతున్నారు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అయ్యో మనము పరదేశులం కదా, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కదా, ప్రభు మనకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు కదా, మనము ఆ దేశవాసులం కదా, ఆ దేశములో పరిశుద్ధత ఉన్నది కదా, దానికోసం మనం జీవించే వారంగా ఉండాలి. కానీ ఏమిటండి, భూ సంబంధమైన వాటి విషయంలో ఇంతగా బలహీనులైపోతున్నారు, ఇంతగా పడిపోతున్నారు. నువ్వెలా ఉండాలి, ఎలా బ్రతకాలి? ఈనాడు వయసు వచ్చిన సిగ్గులేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. కొంచెమన్నా సిగ్గు లేకుండా, భయం లేకుండా బ్రతుకుతున్నారు పాపం విషయంలో. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్ష, విగ్రహారాధన చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇది స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాట. 12వ వచనాన్ని కూడా చూడండి. అక్కడ 12వ వచనాన్ని కూడా చూడండి. ఏముంది? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి.
మీరు ధరించుకునేది బంగారు వెండి ఆభరణాలు కాదు. నీ వెండియే కానీ నీ బంగారమే కానీ ఉగ్రత దినమున నీకు అక్కరకు రాదు. ప్రభు వాక్యం తేటగా చెప్తుంది, నా మాటలు నేను చెప్పట్లేదు. నీ బంగారం నీకు అక్కరకు రాదు ఉగ్రత దినమున, నీ వెండి నీకు అక్కరకు రాదు. మరి ఏది అక్కడికి వస్తుంది? నువ్వేం ధరించాలి? నువ్వు ధరించవలసిందేమిటో అపోస్తలుడైన పౌలు దేవుని పక్షంగా మనకు తెలియజేస్తున్నాడు తన పత్రికలో. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులైన ప్రియులైన వారికి తగినట్లుగా. పరిశుద్ధులు సంఘం, మనం ఏం చెప్పుకున్నాం? మీకు చెప్తా ఉన్నాను. సంఘం అంటే దేవునికి ప్రియులు, దేవుడు ప్రేమించేదే సంఘము. దేవుని ప్రేమ ప్రియులైన వారికి తగినట్టుగా మీరేం చేయాలి తెలుసా? మీరు ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను చెప్పాం కదా. సంఘాన్ని ఎందుకు దేవుడు పిలిచాడు? పరిశుద్ధంగా జీవించటానికి, పాపాన్ని త్యజించి పాపము అంటకుండా, ఈ లోక సంబంధమైన పాపానికి లోబడకుండా బ్రతకటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పాపములో బ్రతుకుతానే ప్రభువా ప్రభువా అంటానికి కాదు. నా హృదయములో పాపమును లక్ష్యపరిచిన ఎడల దేవుడు నా మనవి వినకపోవునని కీర్తనాకారుడు అంటాడు. చూడండి, పాపములో బ్రతకటానికా నిన్ను పిలిచింది? నిన్ను ఒక మాదిరిగా అన్య జనాంగానికి, ప్రభుని నమ్ముకున్న వారికి నిన్ను చూపించటానికి, దేవుని బిడ్డలంటే వీరు, ప్రార్థన చేసేవారంటే ఇలా ఉంటారని చూపించటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, అందుకనే మీరు జాలి కలిగిన మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. పరదేశులకు ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు. నువ్వేం ధరించుకుంటున్నావు? ఇంకొక మాట చివరిగా, టైం అయిపోయింది అయినా చివరిగా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, గమనించండి, స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకు నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. మనం కనిపెడుతుంది ఎవరి కోసం? మన ఆలోచనలు ఎవరి కోసం? మనం ఎవరి కోసం కనిపెట్టుచున్నాం? చూడండి, నువ్వు ఒక్కసారి ఆలోచించు, నీ జీవితాన్ని ఆలోచించు. సరే, మనం యేసోబు చరిత్రను మరలా ముందు ధ్యానం చేద్దాం, రోజు కొంచెం కొంచెం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసోబు తండ్రి యాకోబు కనానులో పరదేశిగా ఉన్నాడని. భక్తులందరూ పరదేశులే, నీవు నేను పరదేశులమే. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. స్థిరమైన సభ్యత్వం అక్కడ దొరుకుతుంది, ఇక్కడ కాదు. కనుక ఇది కాదు మన దేశం. మనము పరదేశులము, యాత్రికులం, ప్రయాణికులం. నిలవరమైన పట్టణం మనకెక్కడ లేదు. జాగ్రత్త. నీ బ్రతుకును సరిచేసుకో, దిద్దుకో. ఈ లోకంలో ఉన్న కోరికలన్నిటినీ చంపుకో. నీ ధనాపేక్షను చంపుకో, విగ్రహారాధనని చంపుకో. దయాళత్వాన్ని, దీన మనస్సును, ప్రేమను ధరించుకో, పరిశుద్ధతను ధరించుకో. ప్రభు కోరుతున్నాడు. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రభువా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం. దీవించండి, కృపా కనికరం చేత నింపండి. విన్న వాక్యము బిడ్డల జీవితాల్లో ఫలింపచేయండి. కృప చూపండి నాయన. తండ్రి, సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. బలహీనులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలోనైనా బిడ్డలను కొరకు ప్రార్థన చేస్తున్నాను. హ్యాడ్ బాబు నాయన చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు. ఆ బిడ్డను మీరు సంపూర్ణంగా ముట్టుకోండి.
గర్భిణీ స్త్రీలను బలపరచండి. ఇంకా అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు, మా సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రార్థన చేశాం, మరలా తిరిగి ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం మాకు నాయనా తెలియజేశారు, అలాగ మేము జీవించడానికి సహాయం చేయండి. అలాగే నాయనా మరి దూరదేశంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి, కృపా కనికరం చేత నింపండి. అన్ని విషయాల్లో మేలు చేయండి, మహిమ పొందండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపా బాహుళ్యత చేత మేమందరం నడిపించబడటానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, మీరిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నాయన మీరు జ్ఞాపకం చేశారు. మేము పరదేశులము, ప్రయాణికులం, నిలవరమైన పట్టణం మాకిక్కడ లేదు, మాది పరలోక రాజ్యము నాయన. తండ్రి నీ స్తోత్రం. మా పౌరస్థితి అక్కడ ఉంది నాయన, మీకోసం కనిపెట్టుకొనిచున్నాం. మేము ఎదురు చూస్తున్నాం. మా బ్రతుకులను మేము సరిచేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మీకోసం ఎదురు చూస్తున్నాం. దీవించి నడిపించండి, కృపా కనికరం చేత నింపండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసము సంబంధము చేరిన మనకు, దేశంలో సకల పరిశుద్ధులకు, ప్రాంత ప్రజలకు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ శాశ్వతమైంది గనుక ఆ ప్రేమలో మనందరము నిలిచి జీవించుదుముగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.